పిచ్చి ముదిరితే తలకి రోకలి చుట్టుకున్నాడట వెనకడకొకడు. అమెరికాలో న్యూయార్క్ ఇప్పుడు వోకిజంలో కూడా ఒక పతాక స్థాయికి జరిగింది. వోకిజం అంటే నువ్వు పుట్టాక పుట్టినటువంటి బిడ్డని ఆడని గాని, మగని గాని రాయకూడదు. వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అబ్బాయి పుట్టి అమ్మాయిగా బతకాలనుకుంటే అట్టా ఒప్పుకోవాలి. అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా బతకాలనుకుంటే అట్టా ఒప్పుకోవాలి. అలా కాదంటే కనుక ఆ తల్లిదండ్రుల మీద కేసు పెడతారు. అలాంటి దిక్కుమాలిన దరిద్రపు చట్టాలు తీసుకొచ్చేటటువంటి వోకిజం కాన్సెప్ట్‌కి ఇప్పుడు ఇంకొక స్టేజ్‌కి తీసుకెళ్ళిపోయారు. అమెరికాలోని న్యూయార్క్‌లో తాజాగా. ఏంటయ్యంటే మదరు, ఫాదరు సాధారణంగా తల్లి పేరేంటి, తండ్రి పేరేంటి అంటారు కదా డాక్యుమెంట్స్‌లో. అది ఔట్‌డేటెడ్ అట. అది తీసేశారట ఇకపైన. ఇకపైన డాక్యుమెంటేషన్‌లో గెస్టేటింగ్ పేరెంట్ అంటే ఫాదర్‌ని నాన్ గెస్టేటింగ్ పర్సన్ అట. బిడ్డని పోషించే తల్లి, పోషించే మనిషి. అంటే మనకిక్కడ అనాథలకి ఎవరన్నా వేరే వాళ్ళు అంటే ఒక అమ్మ నాన్న చనిపోతే గనక వేరే వాళ్ళు పెంచుకుంటుంటే గనక గార్డియన్ అంటారు. అది వాళ్ళు లేనప్పుడు. ఉండగానే ఇప్పుడు వీళ్ళు గెస్టేటింగ్ పేరెంట్ అనమాట. ఇది దిక్కుమాలినటువంటిది. అది కూడా తల్లి గెస్టేటింగ్ పేరెంట్ అంట. ఫాదర్ నాన్ గెస్టేటింగ్ పర్సన్ అట. ఇలాంటి దరిద్రపు వ్యవస్థలు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచం మొత్తాన్ని దరిద్రులు పాడు చేస్తారు రాబోయే రోజుల్లో.